ఇక ఎన్నికల ముందు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో గురుకులాలను పట్టించుకున్న పాపాన పోలేదు. గురుకులాల నిధుల కోసం రేవంత్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. 5,000 కోట్ల అప్పు తెచ్చి గురుకులాలను నిర్మించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తలుపు తట్టింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేపట్టిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. నాడు గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉండటం చూశాం. కానీ నేడు కాంగ్రెస్ హయాంలో గురుకులాలు ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నాయో కూడా చూస్తున్నాం. ఉన్న గురుకులాల నిర్వహణను సరిగా చూడని రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో 79 గురుకులాలను నిర్మించాలని నిర్ణయించింది. వీటి కోసం 8,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తలుపు తట్టింది. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో 5,000 కోట్ల రూపాయల అప్పు కోసం దరఖాస్తు సమర్పించింది. ప్రస్తుతం అందులో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఏబీడీ ఇటీవల ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఏబీడీ నుంచి కొండంత అప్పు చేస్తోన్న రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించే నిధులు మాత్రం చాలా స్వల్పంగా కనపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,020 కోట్ల రూపాయలు అవసరం కాగా ప్రభుత్వం ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఇక అందులో ఖర్చు చేసింది 8 కోట్ల రూపాయలే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో గురుకులాన్ని 200 కోట్ల రూపాయలతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇందులో పన్నులు, సెస్సులు తదితరాలకే 50 కోట్ల రూపాయలు పోనున్నాయి. అంటే ఒక్కో గురుకుల నిర్మాణానికి 150 కోట్లు వెచ్చించనుంది. ప్రస్తుతం మధిర, కొడంగల్, కొల్లాపూర్, హుస్నాబాద్, షాద్నగర్ లాంటి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. మిగిలిన గురుకులాలకు టెండర్లు పూర్తయినప్పటికీ నిధులు లేక పనులు ప్రారంభం కాలేదు. ఈసారి బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు, 2027-28లో మరో 5,000 కోట్ల రూపాయలు ఇస్తేనే నిర్మాణం సాకారమవుతుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం విధించిన గడువు ఇప్పటికే ముగిసింది. రెండో విడత వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి, మూడో విడత వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తొలి విడతలో చేపట్టిన 3 స్కూళ్లు మాత్రమే కాస్త పురోగతిలో ఉన్నాయి.